చూడండి ఎలా ఉన్నాయో కాకరకాయలు. మొత్తం మన పురుగు పడతాయి, మస్తు కాయలు కాస్తాయి కానీ పురుగు పడతాయి. ఎందుకో ఏమో చూడండి ఎలా పడతాయి. బాగా పడతాయి, అరకిల్లన్నీ పడతాయి కానీ ఇగో ఇది చూడండి. ఇగో మీకు కూడా ఇలానే పడతానే ఫ్రెండ్స్, మాకే పడతానే. అసలు ఏమన్నా మందు కొట్టాను దీనికి. ఇగో ఇంత మంచిగా ఉన్నాయి కదా మొత్తం. అసలు ఇగో మొత్తం పురిగే, పైన కొంచెం మంచిగా కనబడతాయి, రంధ్రం కనబడి మొత్తం పురిగే. ఇక చూడండి ఇలా ఉన్నాయి. చూడండి పైన తీగ కనబడుతుందా? చూడండి ఎలా ఉందో. ఇంత పైకి వారింది, ఇదంతా వారింది, మొత్తం వారింది. కనబడుతుంది మంచిగా. ఇగో చూడండి ఎలా ఉందో పురుగు. పుచ్చు, ఇది పుచ్చు కాగానే చిన్నగా ఉండగానే పండు పడుతుంది. మాకు ఈ కాకరకాయలు దుత్తనైతే భవన్ బిడ్డ గుర్తొస్తుంది నాకు, రమ్య. ఇది ఎక్కడ ఉంటుంది చిన్న కడ చేస్తానే, ఎందుకంటే రమ్యకు కాకరకాయలు అంటే ఇష్టం కదా. ఇగో ఇది కూడా పురుగు పడతాను చూడండి. ఇగో ఇగో ఎలా ఉందో చూడండి. ఇగో కాకరకాయలు ఎందుకో ఇగో ఇట్లా లోపల పురుగులు ఉన్నాయి. అమ్మ ఘోరంగా ఉన్నది, చేత బాగా వాడింది. ఇక చూడండి చూడండి ఎంత పెద్దగా ఉన్నదో చెట్టు. ఒకసారి చెట్టుది చెట్టు మొత్తం తీసి ఇగో పిందెలు చూడండి ఎన్ని పడతానే అసలు, ఫుల్ పడతానే. ఇగో ఇక్కడ చాలా పడతానే, అరకిలన్నీ పడతానే పడ్డప్పుడల్లా, కానీ మొత్తం పురుగులు వెళ్తానే. ఇగో చూడండి పైకి వారింది. ఇవన్నీ ఇట్లుంటే మంచిగా కూర ఇది బాగుంది. చిన్న చిన్న కూడా దింపను కడిగేనానే కూరకాయ తెంపు అక్కడ రాని తీసేయి కడిగేనా, ఎందుకంటే మళ్ళీ కొంచెం పెద్దగానే పురుగు పడుతుంది కదా అంతా. మొత్తం పుచ్చులు ఇంకొకటి పడేసిన పెద్దది పురుగులు, మొత్తం లోపల పురుగులు వచ్చినాయి. ఇగో ఇవే మంచిగా వెళ్ళినాయి, కానీ ఇవి మళ్ళీ లోపల పురుగులు కూడా వెళ్తాయి కడి ఎత్తా అంటే. ఇట్లా మంచిగా ఉన్నాయా చూడడానికి అయితే బాగున్నాయి, లోపల పురుగులు వెళ్తాయి చూడండి. ఇగో ఇది కూడా డౌటే నాకు, పుచ్చే కనబడుతుంది. చూద్దాం. ఇగో పుచ్చులో ఇట్లా వెళ్ళినాయి. ఏమన్నా దీనికి ఏమన్నా మందు ఇట్లా ఏమన్నా ఉంటుందా చెప్పండి ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా తెలిసి ఉంటే. మాకైతే తెలియదు, ఇలా పుచ్చులు ఎందుకైతానయో అర్థమైతే లేదు అసలు. ఇక చూడండి బీర్నీస్కాయ చెట్టు ఒక్కటే చెట్టు పెట్టినాం. ఇగో ఇన్ని కాయలు కత్తాను చూడండి, కానీ ఇవి ఒక 10 గల కాయలు ఏం చేసుకుంటే ఒక 4 చెట్లు ఉంటే బాగుండు. ఇగో అన్నీ మొత్తం ఈ ఫోటో తర్వాత ఇగో ఎట్లా వచ్చినాయి చూడు. చెప్పనేది ఇది ఏం చేసి ఒకటి తిరుడే అవుతుంది కావచ్చు. ఒక 2-3 చెట్లు ఉంటే మంచి కూరకు అవసరం వచ్చు. ఇది కూడా అయిపోయింది. ఇది మొత్తం ఇదంతా అదే చెట్టు. ఇది మొత్తం పైకి వారింది. ఒక 2-3 చెట్లు ఉంటే కాయలు కాస్త కూరకు పని చేసింది. ఒకటే చెట్టు ఉన్నది కాబట్టి ఇదా ఈ మొత్తం మన గింజలు అయినాయి, మొత్తం విత్తనానికి అయినాయి. ఫోటో దిగా తీసినా
మిరపకాయ. ఇవి కళ్యామాకు చెట్టు లేకుండా అయితే నేను కొనుక్కొచ్చుకున్నాం. తెంపుతా కళ్యామాకుడు. కళ్యామాకు 5 రూపాయలకు ఇంత ఒక వారం 10 రూపాయలకు వారం రోజులకు అయ్యి అంత వస్తుంది మార్కెట్లో. కొనుక్క రావాలంటే చెట్టు ఉంటే మనం ఎప్పుడైనా కూడా తెంపేసుకోవచ్చు అనే ఇగో చెట్టు పెట్టినాం మేము. మంచిగా ఉంది కళ్యామాకు అయితే, ఫ్రెష్గా ఉన్నది. ఇది తెంపుకంటేనే ఇగురు వస్తుంది. తెంపకుంటూ ఉన్నామనుకో అసలు ఇగురు రాదు, పురుగు కూడా పడుతుంది. అందుకే తెంపేస్తాను. ఇది తెంపి కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టినామనుకో బాగుంటుంది. రోజు కావాలంటే ఇక్కడికి వచ్చి తెంపుకొని పోలేం కదా. ఇగురు వేయండి కట్ అయిపోయింది అది. ఖాళీ స్థలం ఉంటే మంచిగా అన్ని చెట్లు పెట్టుకుంటే బాగుంది. ఇగో చూడండి ఇలా వెళ్ళిందో, మంచిగా ఉంది, బాగుంది, ఫ్రెష్గా. ఇదండి ఫోటో. ఏంటన్నా కనబడదాన్ని. చూడండి మా తోటలో వెళ్ళిన ఇగో కాకరకాయలు, బీర్నిస్కాయ, కళ్యామాకు, వీటికైతే కాకరకాయలకైతే ఏమన్నా